టెస్టోస్టెరాన్ అనేది ఒక మేల్ హార్మోన్. దీనికి సోర్సు మగవాళ్ళకు బాల్స్ నుంచి వస్తుంది. తర్వాత మజిల్స్‌లో ఎక్సర్సైజ్ చేసినప్పుడు మజిల్స్ నుంచి కూడా వస్తుంది. ఆడవాళ్ళకు కూడా కొద్దిపాటి బాడీలో తయారవుతుంటుంది. ఈ మన దేశంలో ఫ్రీక్వెంట్‌గా అడిగే క్వెషన్ ఏంటంటే ఏం తినాలి అని. నిజానికి ఏమి తినకూడదు. అడవిలో పులి ఉంటుంది, జింక ఉంటుంది. అవి 2 కూడా బాదం పప్పులో, కాజు పప్పులో తినవు. మరి వాటికి బలం ఎక్కడి నుంచి వచ్చింది అంటే రన్నింగ్ తోటి వస్తుంది. ఇప్పుడు హార్స్ పవర్ అంటాం. గుర్రానికి అడవిలో కూడా గుర్రాలు ఉంటాయి. మరి హార్స్‌కు పవర్ ఎక్కడి నుంచి వచ్చింది అంటే రన్నింగ్ తోటి వస్తుంది. కనుక మనిషికి కష్టపడ్డప్పుడు వస్తుంది. నిజానికి మీరందరూ గమనించి ఉంటారు. పేదవానికి పిల్లలు ఎక్కువ మంది ఉంటారు డబ్బులున్న వాడికన్నా. సో మనిషి కష్టంతో హార్మోన్స్ వస్తాయి. వెరీ రేర్గా హార్మోన్ ప్రొడక్షన్ లేకుండా కష్టపడ్డ తర్వాత కూడా ఎక్సర్సైజ్ చేసినా పెరగకపోతే డైరెక్ట్గా కనుక మనం టెస్టోస్టెరాన్ అనే ఇంజెక్షన్ కానీ ఆయింట్మెంట్ కానీ ట్యాబ్లెట్ కానీ ఇస్తే బాడీలో తయారయ్యే టెస్టోస్టెరాన్ తగ్గిపోతుంది. కనుక టెస్టోస్టెరాన్కు కావాల్సినటువంటి ముడి పదార్థాన్ని ఇస్తాం. రొట్టెలు కావాలంటే మనం రొట్టెలు చేసి ఇవ్వకూడదు. గోధుమ పిండి సప్లై చేస్తే బాడీయే రొట్టె తయారు చేసుకుంటుంది. అలాగే మనం హెచ్సిజి అనే ఒక ఇంజెక్షన్ ద్వారా మనిషికి కనుక హ్యూమన్ కోరియానిక్ గొనడోట్రోపిన్ హార్మోన్, ఈ హార్మోన్ కనుక ఇస్తే బాడీ దాన్ని కన్వర్ట్ చేసుకుని టెస్టోస్టెరాన్గా చేసుకుంటుంది. పొరపాటున కూడా మీరు టెస్టోస్టెరాన్ డైరెక్ట్గా ఇస్తే సడన్గా వితిన్ 24 అవర్స్ రేజ్ అవుతుంది, మళ్ళీ పడిపోతుంది. కనుక రోజు కొద్దిగా టెస్టోస్టెరాన్ అవసరం ఉంటుంది. నా దగ్గరకు వచ్చినటువంటి మెడికల్ రిప్రజెంటేటివ్స్ అందరికీ నేను చెప్తున్నాను, ఏదైనా ఒక చిప్ తయారు చేయండి, సబ్క్యూటేనియస్గా చిన్నగా స్కిన్ కట్ చేసి దాని కింద పెడితే రోజు కొంచెం అది టెస్టోస్టెరాన్ రిలీజ్ కావాలి. అది బెటరు రాదర్ దాన్ సడన్గా రేజ్ చేసి మళ్ళీ సడన్గా డౌన్ అయ్యేదానికన్నా. ఈ వీడియో చూసినటువంటి సైంటిస్టులు ఎవరైనా కొంచెం కష్టపడి ఈ టెస్టోస్టెరాన్ స్లోగా రిలీజ్ అయ్యే మెకానిజంను వాళ్ళు కనుక చేసి పెడితే ఇట్స్ ఎ వండర్ఫుల్ ట్రీట్మెంట్. టెస్టోస్టెరాన్ ఇచ్చే ముందు చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. ఒక్కొక్కసారి పిఎస్ఏ అంటాం, ప్రాస్టేట్ స్పెసిఫిక్ యాంటిజెన్. ఇది ఎక్కువ ఉంటే ఇవ్వకూడదు. ఈ ప్రాస్టేట్ స్పెసిఫిక్ యాంటిజెన్ కనుక మోర్ దాన్ 4 ఉంటే మనం క్యాన్సర్ అని సస్పెక్ట్ చేయాల్సి వస్తుంది. ఒకవేళ మీరు కనుక టెస్టోస్టెరాన్ ఇస్తే క్యాన్సర్ ఫ్లేర్ అప్ అవుతుంది, పెరుగుతుంది. కనుక పిఎస్ఏ లెవెల్ తెలియకుండా టెస్టోస్టెరాన్ సప్లిమెంట్స్ ఇవ్వకూడదు. టెస్టోస్టెరాన్ న్యాచురల్గా రావాలనుకుంటే చక్కగా ఎక్సర్సైజ్ చేస్తే వస్తుంది. సర్వైవల్ ఆఫ్ ది ఫిట్టెస్ట్ అంటారు. ఎవడు ఫిట్గా ఉంటే వాడు మాత్రమే సర్వైవ్ అవుతాడు. కనుక ప్రతి వ్యక్తి కూడా కష్టపడడానికి అలవాటు చేసుకోవాలి. మన దురదృష్టం ఏంటంటే ఇప్పుడు బ్రెజిల్లో అయితే వాళ్ళు ఫుట్బాల్ ఆడతారు. ఫుట్బాల్ క్లబ్స్ ఉంటాయి ప్రతి ఊళ్ళోనూ. మన దేశంలో క్రికెట్ టీవీలో చూసుకుంటూ చప్పట్లు కొడతాం. క్రికెట్ ఆడేవాళ్ళు చాలా తక్కువ మంది ఉంటారు. కనుక ఫిజికల్గా ఎక్సర్సైజ్ చేయడం అనేది సొసైటీలో ఇన్కల్కేట్ కావాలి. దాన్ని సొసైటీ కూడా ఎంకరేజ్ చేయాలి. ప్రతి వీధికి మున్సిపాలిటీ వాళ్ళు కొన్ని ఎక్సర్సైజ్ చేసేటువంటి ఇన్స్ట్రుమెంట్స్ వగైరా పెట్టాలి, డంబెల్స్ లాంటివి. నేను మహారాష్ట్రలో చూశాను, కొన్ని పార్కులలో ఇవి ఉంటున్నాయి. మనిషి ఎక్సర్సైజ్ చేసినప్పుడు మంచి బలంగా ఉంటాడు. అదే పని లేకుండా ఉంటాడు. మీరు ఏ షాప్లో అయినా వెళ్ళి చూడండి, షాప్ ఓనరు లావుగా ఉంటాడు, వాడు కాజు పప్పు బాదం పప్పు తింటాడు. అదే షాప్లో పనిచేసే అమాలి ఉంటాడు, వాడు సన్నగా ఉంటాడు. ఈ అమాలీకి ఉన్న శక్తి షావుకారికి ఉండదు. కనుక మనిషికి హార్డ్ వర్క్ తోటే బలం వస్తుంది. ఇకపోతే తిండి గురించి, ఫ్రెష్ ఫ్రూట్స్, ఫ్రెష్ వెజిటబుల్స్, ఫ్రెష్ మాంసము, ఫ్రెష్గా వచ్చినటువంటి ఎగ్స్ తినాలి. వెజిటేరియన్స్కి అయితే పప్పులు మొలక పోసినప్పుడు దాంట్లోంచి మంచి ప్రోటీన్ కంటెంట్ వస్తూ ఉంటుంది, అది తినొచ్చు. సోయాబీన్ అని ఒక బీన్ ఉంది, అది తిన్నప్పుడు ఎస్ట్రోజన్స్ ఎక్కువైతాయి టెస్టోస్టెరాన్ కన్నా కూడా. కనుక సోయా కానీ వే ప్రోటీన్ కానీ జిమ్కి అయిన వాళ్ళు తినకూడదు. అప్పుడప్పుడు మేము జిమ్కు నుంచి పేషెంట్లు వస్తుంటారు నాకు, సార్ నేను బెస్ట్ ఫిజికల్, ఇదిగో నా శరీరం ఇది, నా ఫోటో ఇది అని చూపెడతాడు. మళ్ళీ వాడు అంటాడు ఏమీ లేదు అని. సో మరి అంత ఎక్సర్సైజ్ చేసే వ్యక్తి కూడా ఏమైంది, ఎందుకు రావట్లేదు? ఈ సోయాబీన్, సోయా పౌడర్ కానీ వే ప్రోటీన్ కానీ ఇవి తినడం వల్ల మజిల్ గ్రోత్ వస్తుంది అన్న అపేక్షకు వాళ్ళు తింటారు. కానీ అసలు ప్రాబ్లము అక్కడే మొదలవుతుంది. మనం తీసుకునే ప్రతి ఆహారంలో కెమికల్ కంటామినేషన్ బాగా పెరిగిపోయింది. మీరు పీల్చుకునే గాలి కెమికల్లీ కంటామినేటెడ్, తాగే నీళ్లు కెమికల్లీ కంటామినేటెడ్, తినే ఫుడ్ కంటామినేటెడ్. గేదెలకు కొన్ని ఇంజక్షన్లు ఇస్తారు పాలు ఎక్కువ రావాలని, ఆక్సిటోసిన్ అనే ఇంజక్షన్ ఇస్తారు. దానివల్ల పాలు ఎక్కువ వస్తాయి. కానీ ఆ పాలు తాగిన తర్వాత మగపిల్లలకు బ్రెస్ట్ పెరుగుతుంది, గైనకోమాస్టియా అంటాం. శరీరం లోపలికి వెళ్ళే ప్రతి వస్తువును జాగ్రత్తగా గమనించి మీకు బాగా నమ్మకం ఉంటేనే తీసుకోండి. ఈ మధ్యకాలంలో అన్నిటికీ కూడా ఆర్గానిక్ అనే ఒక లేబుల్ పెట్టేసి ₹10 ఎక్కువ తీసుకుంటున్నారు. కనుక వాడు ఆ లేబుల్ చేసిన వాడు ఏ కంపెనీ వాడు, వాడికి కొన్ని ఎథిక్స్ ఉన్నాయా లేవా ఇవేవి చూడకుండా వాడు ఆర్గానిక్ ఇస్తున్నాడు. వాడు ఆర్గానిక్ నెయ్యి, ఆర్గానిక్ ఉప్పు అంటాడు. ఉప్పులో ఆర్గానిక్ ఉప్పు ఏంటి? సో ఇట్లాంటి పిచ్చి పిచ్చి మార్కెటింగ్ స్ట్రాటజీస్ ఉంటాయి. వాటిని అన్నింటి నుంచి జాగ్రత్తగా కాపాడుకోండి. ఏదేమైనా హార్డ్ వర్క్ చేసినంతకాలం మనిషి ఆరోగ్యంగా ఉంటాడు. ఎవరైతే రెగ్యులర్గా ఎక్సర్సైజ్ చేస్తారో వాళ్ళకు హార్ట్ రేట్ తక్కువ ఉంటుంది. ఎన్నడూ ఎక్సర్సైజ్ చేయని వాళ్ళకు హార్ట్ రేటు 80, 90, 100 కూర్చున్నప్పుడు కూడా ఉంటుంది. అదే రెగ్యులర్గా అథ్లెట్స్ వాళ్ళకుంటే వాళ్ళకు 50, 40 కూడా హార్ట్ రేట్ ఉండొచ్చు. కనుక తక్కువ రేటు ఉన్నా కూడా ఉండడం అనేది మంచిది. రెగ్యులర్గా ఎక్సర్సైజ్ చేయడం మంచిది.